Pleasant good morning, everyone. So, welcome back to our class and as well as our channel. So, today we are going to discuss mainly about the natural science concept, that is about the coordination, the life process. Okay, so today in this class we are going to cover the important concept of natural science or biology. So, today our topic is coordination, the life process. It is very important concept for all the upcoming competitive examinations from the biology point of view and as well as SSC public examination point of view. So without wasting time, I'm entering into the session. So once again, I would like to explain the heading, that is about కోఆర్డినేషన్ ద లైఫ్ ప్రాసెస్. అసలు ఇక్కడ లైఫ్ ప్రాసెస్లో ఎలా జరుగుతుంది, అసలు కోఆర్డినేషన్లో ఇన్వాల్వ్ అయినటువంటి డిఫరెంట్ ప్రాసెస్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ దట్ అండర్ గో ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. సో లైక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆర్ గోయింగ్ టు బి డిస్కస్డ్ టుడే. So without wasting time, I am entering into the first concept. Okay, so the first concept in this coordination life process is first one about the peristalsis movement. And okay, this is very important concept, peristalsis movement. Okay, so let me tell you the spelling first. Peristalsis, okay, PERISTALIS, peristalsis movement. Okay, so let me tell you what is the meaning of this peristalsis movement. సో జనరల్గా మనం ఏదైనా ఒక ఫుడ్ మనం తీసుకున్నప్పుడు అది మనం మౌత్ బకల్ క్యావిటీ ద్వారా లోపలికి ఎంటర్ అయ్యి ఈ ఫ్యారింగ్స్ నుంచి లోపలికి ఈసోఫాగస్ అంటామండి. ఓకే, సో జనరల్గా ఈ ట్రాక్ని మనం ఏమంటామంటే ఈసోఫాగస్ అంటాం. సో ఈ ఫ్యారింగ్స్ నుంచి ఈ ఈసోఫాగస్ ట్యూబ్లైక్ స్ట్రక్చర్లోకి ఎంటర్ అవుతూ ఆ తర్వాత మన స్టమక్లోకి ఎంటర్ అవుతున్నాను. అయితే ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు సో జనరల్గా దీనికి కొన్ని స్టేజెస్ ఉంటాయి. సో జనరల్గా వాట్ ఎవర్ ద ఫుడ్ ఐటమ్ దట్ వీఆర్ గోయింగ్ టు కన్జ్యూమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఫుడ్ ఐటమ్ విల్ ఎంటర్ టు ద బకల్ క్యావిటీ ఆఫ్ ద మౌత్ అండ్ ఆఫ్టర్ ఫ్రమ్ దేర్ ఆన్ వర్డ్స్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ ద ఫ్యారింగ్స్. ఈ గొంతు దగ్గర ఉన్నటువంటి మనకు ఫ్యారింగ్స్ జంక్షన్ పాయింట్ అంటాం. ఈ ఫ్యారింగ్స్ దగ్గర నుంచి ఈ ట్రాక్లోకి వెళ్తుంది. ఈ ట్రాక్ని మనం లాంగ్ లైక్ ట్యూబ్లైక్ స్ట్రక్చర్ అంటాం. దీన్ని ఈ లాంగ్ ట్యూబ్లైక్ స్ట్రక్చర్ని మనం ఈసోఫాగస్ అంటాం. OESOPHAGUS, ఈసోఫాగస్ అంటాం జనరల్గా. ఈ ఫ్యారింగ్స్ నుంచి ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి వెళ్తుంది. అయితే ఇది అంతా వెళ్తున్నప్పుడు ఈ ఫ్యారింగ్స్, ఈసోఫాగస్ అండ్ స్టమక్ ఈ పార్ట్ అంతటిని కలిపి మనం ఎలిమెంటరీ కెనాల్ ప్రాసెస్ అంటాం. ఏమంటాం దాన్ని మనం? ఎలిమెంటరీ కెనాల్ అంటాం. ఓకే, ALIMENTARY, ఎలిమెంటరీ కెనాల్ ప్రాసెస్ అంటాం. సో ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంటర్లింకింగ్ బిట్వీన్ దిస్ ఈసోఫాగస్ విత్ ఫ్యారింగ్స్ అండ్ ఈసోఫాగస్ విత్ స్టమక్. ఓకే, రెండిటితో పాటు ఈసోఫాగస్ అనే టాప్లో అయితే ఫ్యారింగ్స్తో, బాటంలో అయితే స్టమక్తో ఇంటరాక్ట్ అవుతూ ఈ టైఅప్ అయినటువంటి ఈ లాంగ్ ట్యూబ్లైక్ స్ట్రక్చర్ని మనం ఈ ఎంటైర్ ఫ్యారింగ్స్, ఈసోఫాగస్ అండ్ స్టమక్ ఈ పార్ట్ అంతటిని మనం ఎలిమెంటరీ కెనాల్ అంటాం. అయితే ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఈ ఈసోఫాగస్ ట్యూబ్ దగ్గరికి వెళ్తుందో ఆ ఈసోఫాగస్ చుట్టూరు ఉన్నటువంటి వాల్స్ ఉంటాయండి, వాల్స్. ఓకే, ఆ వాల్స్ ఏం చేస్తాయంటే ఆ ఈసోఫాగస్లోకి ఎప్పుడైతే ఫుడ్ ఎంటర్ అవుతుందో ఆ ఫుడ్ని ఒక వేవ్ లైక్ స్మూత్ మూమెంట్కి హెల్ప్ చేస్తుంది. వాట్ ఇట్ అన్నాడు అంటే ఎప్పుడైతే ఈ ఈసోఫాగస్ వాల్స్లోకి ఫుడ్ ఎంటర్ అవుతుందో ఇక్కడ నుంచి అది ఒక స్మూత్ వేవ్ లైక్ మూమెంట్లో వెళ్తుందండి. సో దాన్నే మనం పెరిస్టాలసిస్ మూమెంట్ అంటాం. వాట్ ఇట్ అన్నాడు. సో దిస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెరిస్టాలసిస్ మూమెంట్ అని చెప్పి అడుగుతుంటాడండి. సో పెరిస్టాలసిస్ ఈజ్ నథింగ్ బట్ ద వేవ్ లైక్ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ in the walls of the esophagus is known as peristalsis. Got it or not? So the wave like movement, అది ఒక మృదువుగా, ఒక సాఫ్ట్గా, ఒక ల్యూబ్రికెంట్గా వాల్స్ నుంచి ఫుడ్ అనేది ఒక వేవ్ లైక్ మూమెంట్లో ఎంటర్ అయ్యి వెళితే, పాసేజ్ అయితే ఆ మూమెంట్నే మనం పెరిస్టాలసిస్ మూమెంట్ అంటామండి. అయితే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, ఈసోఫాగస్ వాల్స్ దగ్గర అంత స్మూత్గా ఎలా వెళ్తుంది, ఆ వాల్స్ అసలు ఏం చేస్తాయి అంటే అక్కడ ఫుడ్ అనేది మనకి ఇప్పుడు చెప్పుకున్నాం ఒక వేవ్ లైక్ స్మూత్ మూమెంట్ కింద వెళ్తుందని చెప్పుకున్నాం. అలా వెళ్ళడానికి కారణం ఏంటంటే మ్యూకస్ అండి. ఓకే, ఈ స్టమక్ వాల్స్ నుంచి ఒక మ్యూకస్ మ్యూకస్ని సెక్రెట్ చేస్తాయి. ఈ మ్యూకస్ అలా యాక్ట్ చేస్తుందంటే ఆ ఈసోఫాగస్ వాల్ చుట్టూరు ఒక ల్యూబ్రికెంట్ కింద యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ మ్యూకస్ అనేది బాగా సెక్రెట్ అవుతుందో మనకి ఎటువంటి ర్యాషెస్ కానీ ఫ్రిక్షన్ కానీ లేకుండా ఈజీగా ఫుడ్ అనేది స్లైడ్ అవుతుంది డౌన్కి. అంటే అక్కడ మ్యూకస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ మ్యూకస్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద ఈసోఫాగస్ హెల్ప్స్ ఫర్ ద స్లైడ్ డౌన్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద వేవ్ లైక్ స్ట్రక్చర్. మనం ఇందాక చెప్పుకున్నాం వేవ్ లైక్ మూమెంట్ కింద ఫుడ్ వెళ్తుంది అని. ఆ వేవ్ లైక్ మూమెంట్ కింద ఫుడ్ అంత స్మూత్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ మ్యూకస్ అని. ఈ మ్యూకస్ వల్ల మనకి ఫుడ్ అనేది ఈజీగా స్లైడ్ డౌన్ అవుతుంది. అంటే వితౌట్ ఎనీ ఫ్రిక్షన్, అంటే లోపల ఎటువంటి రాపిడి లేకుండా ఫుడ్ అనేది స్మూత్ వేవ్ లైక్ మూమెంట్ కింద హెల్ప్ చేయడానికి factor is mucus. Okay, so mucus is mainly responsible for the
smooth movement and sliding down of the food in the walls of the esophagus. That wall like or the smooth wave like movement in the walls of the esophagus is known as the peristalsis movement, and that peristalsis movement is due to the action of the mucus in the walls of the esophagus. That is correct or not? So this is about the peristalsis movement. And got it or not? So the next one, సెకండ్ వన్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఈసోఫాగస్. ఓకే, అసలు ఈసోఫాగస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇందాక చెప్పుకున్నాం. ఈ ఫారింగ్స్ దాటి ఇక్కడికి వెళ్తే మనకి ఈసోఫాగస్ ఉంటుందని. సో జనరల్లీ ద స్ట్రక్చర్ ఆఫ్ ఈసోఫాగస్ ఈజ్ లైక్ ఏ లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అండి. దాన్ని ఏమంటాం మనం? లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్గా ఉన్నటువంటి దాన్ని మనం ఈసోఫాగస్ అంటాం. ఒకటి అన్నాడు. సో ఫస్ట్ మనకి పెరిస్టాల్సిస్ మూమెంట్ అంటే అర్థమైంది కదండి. ద వేవ్ లైక్ మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద ఈసోఫాగస్ ఈజ్ నోన్ యాజ్ peristalsis movement, and that smooth wave like movement is mainly due to the mucus, mucus, mucus. Okay, and coming to the structure of the esophagus, generally the structure of esophagus is like a long tube like structure. Got it or not? And ఇక్కడ ఇంకొంచెం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విచ్ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ కనెక్టెడ్ టు ఈసోఫాగస్ అని చెప్పి అడుగుతూ ఉంటాడండి. ఈ ఈసోఫాగస్ అని చెప్తున్నాం కదా, ఎలిమెంటరీ కెనాల్లో ఈ ఈసోఫాగస్కి ఏ పార్ట్స్ కనెక్ట్ అవుతాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడండి. విచ్ పార్ట్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ ఆర్ మెయిన్లీ కనెక్టెడ్ టు ద ఈసోఫాగస్ అని చెప్పి అడుగుతుంటాడు. అయితే ఇక్కడ ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఈ ఈసోఫాగస్ అన్నది టాప్ పోర్షన్కి వస్తే ఫ్యారింగ్స్తో కనెక్ట్ అవుతుందండి, అలాగే బాటమ్ పోర్షన్కి వచ్చేటప్పటికి స్టమక్తో కనెక్ట్ అవుతుంది. సో స్టమక్ టుగెదర్ విత్ ఈసోఫాగస్ అండ్ టుగెదర్ విత్ ఫ్యారింగ్స్, ఈ మూడింటిని కలిపి మనం ఎలిమెంటరీ కెనాల్ యొక్క పార్ట్స్ అంటాం. Got it or not? So you can say that elementary canal parts are mainly linked to esophagus, are mainly from the top portion pharynx is connected to the esophagus, from the bottom portion stomach is connected to the esophagus. Got it or not? So these are the parts of the alimentary canal that are connected to the esophagus and which are mainly responsible for the peristalsis movement, and that peristalsis movement is mainly due to the secretion of the mucus from the walls of the stomach. Got it or not? So it is very very important concept. So the next one వచ్చేటప్పటికి మనకి how does mucus helps in the passage of the food అని అడుగుతుంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్. హౌ డస్ మ్యూకస్, ఇప్పుడే చెప్పుకున్నాం MUCUS, హౌ డస్ మ్యూకస్ హెల్ప్స్ ఇన్ పాసేజ్ ఆఫ్ ఫుడ్, లోపలికి ఫుడ్ అన్నది పాసేజ్ అవుతున్న టైంలో మ్యూకస్ మనకి ఎలా యూజ్ అవుతుంది, వాట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యూకస్ అని చెప్పి అడుగుతున్నాను. సో హియర్ ఇందాక చెప్పుకున్నట్టుగా మ్యూకస్ ఈజ్ మెయిన్లీ ప్రొడ్యూస్డ్ బై మ్యూకస్ గ్లాండ్స్ ఇన్సైడ్ ద స్టమక్ వాల్స్. ఇవి సెక్రెట్ అయ్యి మ్యూకస్ వల్ల మెయిన్గా మనకి ఏమవుతుందని చెప్పుకున్నామండి, మ్యూకస్ వల్ల మెయిన్లీ మనకి 2 అడ్వాంటేజెస్. ఒకటి, ఈజీగా ఫుడ్ అనేది స్లైడ్ డౌన్ అవుతుంది, అంటే ఎటువంటి ఫ్రిక్షన్ కానీ ఈ ర్యాపిడ్ కంజెక్షన్ కానీ ఏమీ లేకుండా ఫుడ్ అనేది ఈజీగా స్లైడ్ డౌన్ అవుతూ ఈజీ వేవ్ లైక్ మూమెంట్కి హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ ద మెయిన్ 2 reasons of the mucus. So mucus is mainly responsible for the smooth wave like movement which is responsible for peristalsis, and as well as it is responsible for the sliding down of the food in a smoother way. So this is the main importance of mucus which is living or existing around the walls of the esophagus. Got it or not? So which is mainly secreted by the walls of stomach. Got it or not? So the next concept is about the gland and గ్లాండ్స్, గ్రంథులు అంటాం మనం. ఓకే, హియర్ ద జనరల్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ నేమ్ ద ఎండోక్రైన్ గ్లాండ్ లొకేటెడ్ నియర్ ద నెక్ రీజియన్. నెక్ రీజియన్ దగ్గర ఉన్నటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏముంది అని చెప్పి అడుగుతున్నాను. నేమ్ ద ఎండోక్రైన్ గ్లాండ్ విచ్ ఈజ్ లొకేటెడ్ నియరర్ టు ద నెక్. సో మనకి నెక్ రీజియన్ దగ్గర ఉన్నటువంటి గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ అండి. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ సిచ్యుయేటెడ్ నియర్ ద నెక్ రీజియన్ అండ్ దిస్ గ్లాండ్ విల్ సెక్రెట్ ఏ హార్మోన్. ప్రతి గ్లాండ్ ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఈ థైరాయిడ్ గ్లాండ్ కూడా మనకి థైరాక్సిన్, ఓకే, ఈ థైరాక్సిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అండ్ దిస్ థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారింగ్ అవుట్ ద మెటబాలిజం ఇన్ ద హ్యూమన్ బాడీ. సో లేదా మెటబాలిక్ యాక్టివిటీస్ని దగ్గరుండి హెల్ప్ చేసి కోఆర్డినేట్ చేసే గ్లాండ్ మనకి థైరాయిడ్ గ్లాండ్, అండ్ దట్ గ్లాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ నియర్ నెక్ రీజియన్ అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ అండ్ ఇట్ విల్ లిబరేట్ ఆర్ సెక్రెట్ ఏ హార్మోన్ కాల్డ్ థైరాక్సిన్ అండ్ విచ్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్యారింగ్ అవుట్ మెటబాలిక్ యాక్టివిటీస్. వాట్ ఇట్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ పాయింట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. Okay, explain the importance of pellet. Okay, ఇక్కడ ప్లేట్ కాదండి, pellet, PALATE. Got it or not? So explain the importance of pellet, PALATE.
టీ. అసలు ఈ పెలెట్ అంటే ఏంటి అంటే ఇది జనరల్గా మనకి కొత్త కాన్సెప్ట్ అండి. సో మనం జనరల్గా ఈ మౌత్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో మనం జనరల్గా ఈ మౌత్ లోపల ఉన్నటువంటి ఈ పై పోర్షన్ ఉంటుంది కదా నోట్లో, ఈ నోట్ లోపల ఉన్నటువంటి పై పోర్షన్ మనం అంగిటి అంటాం, అంగట్లో అంటాం చూడండి. మనకు అంగట్లో దురద వేస్తాం లేదా అంగట్లో పైన నొప్పిగా ఉందని చెప్తూ ఉంటాం అవునా కదా. ఈ అంగట్నే మనం పెలెట్ అంటాం. ఈ నోటి లోపల పైన ఇంకా మనకు గట్టిగా తగులుతుంది బోన్ లాగా అవునా కదా. ఈ నోటి లోపల ఛాంబర్లో బకల్ క్యావిటీలో పై పోర్షన్ మనం పెలెట్ అంటాం అండి, PALATE. తెలుగులో దీన్ని మనం అంగటి అంటాం, అంగట్లో. ఓకే, అయితే ఇక్కడ ఈ అంగట్లో అంటే మనకి ప్రతిసారి కూడా వెన్ ఎవర్ వీ కన్జ్యూమ్ ఫుడ్, ఓకే, మనం ఏదైనా ఒక ఫుడ్ మనం తీసుకున్నప్పుడు మనం టేస్ట్ చెప్తూ ఉంటాం, తీయగా ఉందనో లేదా పుల్లగా ఉందనో చేదుగా ఉందనో లేదా వగరుగా ఉందనో. సో ఇలా మనం ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం అవునా కదా. అలా ఇస్తున్నప్పుడు మనం టేస్ట్ ఎలా చెప్తున్నాం అంటే బికాజ్ ఆఫ్ ద టంగ్ యాక్షన్. టంగ్ మీద మనకి టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఓకే, ఈ టేస్ట్ బడ్స్ ఏం చేస్తాయంటే ఏదైనా సరే ఒక ఫుడ్ ఐటెం మనం తీసుకున్నప్పుడు ఈ టేస్ట్ బడ్స్ ఫస్ట్ యాక్టివేట్ అవుతాయి. గట్ ఇట్ అన్న, సో లిజన్ కేర్ఫుల్లీ. సో మనం ఏదైనా ఒక ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఈ టంగ్ మీద ఉన్నటువంటి రిసెప్టర్స్ని మనం టేస్ట్ బడ్స్ అంటాం. ఈ టేస్ట్ బడ్స్ పలానా ఫుడ్ మనం తీసుకున్నప్పుడు చేదుగా ఉందనో పుల్లగా ఉందనో వగరగా ఉందనో కారంగా ఉందనో మనం చెప్తాం, టేస్ట్ చెప్తున్నాం. అంటే అక్కడ ఏమవుతుందంటే ఏదైనా ఒక ఫుడ్ మెటీరియల్ మనం తీసుకున్నప్పుడు మన నాలుగుకి టచ్ అవుతుంది ఖచ్చితంగా. ఈ నాలుగుకి టచ్ అవ్వడం వల్ల ఈ టంగ్ ఏదైతే ఉందో పైన పెలెట్ ఉంది కదండి అంగటి అవునా కదా, ఈ టంగ్ అన్నది పెలెట్కి అగెనిస్ట్గా ప్రెస్ అవ్వాలండి. ఆడిటర్ అంటే పెలెట్కి అగెనిస్ట్ అంటే పైకి. మనం జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక ఫుడ్ మనల్ని తీసుకొచ్చి నోట్లో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మన నాలుక టంగ్ ఏదైతే ఉందో పెలెట్ పైన టచ్ అవుతుంది ఖచ్చితంగా అవునా కదా. సో ఎప్పుడైతే ఈ టంగ్ అన్నది ఈ పెలెట్కి ఇలా టచ్ అవుతుందో, లిజన్ కేర్ఫుల్, దీన్ని పెలెట్ కింద తీసుకుంటున్నాం. ఈ పెలెట్కి ఎప్పుడైతే ఇలా టంగ్ టచ్ అవుతుందో ఇలా ఫోల్డ్ అయినప్పుడు అంటే దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అగెనిస్ట్ ప్రాసెస్. అంటే ఈ టంగ్ వచ్చి ఈ పెలెట్కి అగెనిస్ట్గా టచ్ అవుతుంది. ఎప్పుడైతే ఇలా అగెనిస్ట్గా టచ్ అయ్యి ఫోల్డ్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్. సో వెన్ ఎవర్ ద టంగ్ ఈజ్ ప్రెస్డ్ అగెనిస్ట్ ద పలెట్, the taste buds which are located on the tongue will get activated. ఓకే, అప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతాయి, అప్పుడు మాత్రమే మనం చెప్పగలం. అంటే పెలెట్ యొక్క రోల్ లేకపోతే మనం టేస్ట్ మనం చెప్పలేమండి. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఖచ్చితంగా నాలుక మీదకి వెళ్ళి టంగ్ మీదకి ఆ టేస్ట్ బడ్స్తో రియాక్ట్ అయ్యి ఆ టేస్ట్ బడ్స్ ఎప్పుడు మనకి చెప్తుంది అంటే రిజల్ట్ పెలెట్కి టచ్ అయినప్పుడు మాత్రమే మనం చెప్పగలం. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పెలెట్. అంటే పెలెట్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద టేస్ట్. అంటే మనకి టేస్ట్ ఇలా ఉంది అని మనం చెప్తున్నాం అంటే బికాస్ ఆఫ్ ద రోల్ ఆఫ్ పెలెట్. అయితే ఇది ఎలా అవుతుంది, మనం టేస్ట్ ఎలా చెప్పగలం అంటే వెన్ ఎవర్ ద టంగ్ ఈజ్ ప్రెస్డ్ అగెనిస్ట్ ద పెలెట్ ద టేస్ట్ బడ్స్ విచ్ ఆర్ లయింగ్ ఆన్ ద టంగ్ విల్ గెట్స్ యాక్టివేటెడ్. ఖచ్చితంగా అవి యాక్టివేట్ అవుతాయండి. యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే మనం టేస్ట్ చెప్పగలం. అంటిల్ దెన్ అప్పటి వరకు మనం టేస్ట్ చెప్పలేము. ఓకే, మనం చేదుగా ఉందనో పుల్లగా ఉందనో ఎప్పుడు చెప్తామంటే ఖచ్చితంగా టంగ్ అనేది పెలెట్కి టచ్ అవ్వాలి. అది కూడా ఎలా టచ్ అవ్వాలంటే అగెనిస్ట్గా టచ్ అవ్వాలి. ఎప్పుడైతే అగెనిస్ట్గా టచ్ అవుతుందో అప్పుడు మాత్రం టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అయ్యి వీ విల్ డిక్లేర్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ద ఫుడ్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పెలెట్. గాట్ ఇట్ ఆర్ నాట్. సో మనకి 2 మార్క్స్ క్వశ్చన్లో అడుగుతుంటాడు, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పెలెట్ ఈస్ నథింగ్ బట్ పెలెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, which is playing a very very important key role in identifying the taste. Whenever the tongue is pressed against the palate, the taste buds which are located on the tongue will get activated and finally the feedback of the food can be determined. So you can say that palate plays an important role in identification of the taste of the food. Got it or not? So the next concept is about the adrenal gland. Okay, జస్ట్ ఒక 5 minutes బ్యాక్ అయితే థైరాయిడ్ గ్లాండ్ గురించి చూసుకున్నాం. ఇప్పుడు అడ్రినల్ గ్లాండ్, ADRENAL. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్ అని అడుగుతుంటాడండి. సో అడ్రినల్ గ్లాండ్ అంటే ఇక్కడ జనరల్గా ఇందాక చెప్పుకున్నటువంటిగా థైరాయిడ్ గ్లాండ్ అవ్వచ్చు, పిట్యూటరీ గ్లాండ్ అవ్వచ్చు, అడ్రినల్ గ్లాండ్ అవ్వచ్చు, ఇవన్నీ మనకి ఎండోక్రైన్లోకే వస్తాయండి, ఎగ్జోక్రైన్లోకి రావు. Okay, first of all we need to understand that whatever the gland it may be, either it may be thyroid gland or pituitary gland or adrenal gland, so all these like glands which will come under endocrine gland only or ductless glands అని కూడా అంటారు, ductless gland. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అడ్రినల్ అంటున్నాడు. ఈ అడ్రినల్ గ్లాండ్ ఫస్ట్ మనకి ఎక్కడ ఉంటుందంటే నియర్ టు ద ఈ లోవర్ అబ్డామిన్, అంటే కిడ్నీకి కొంచెం పైన మనకి అబ్డామిన్ వెనక్కి కిడ్నీ పైకి దగ్గర ఉంటుందండి మనకి. ఓకే, అయితే ఇక్కడ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్ అంటే అడ్రినల్ గ్లాండ్ ఇట్ విల్ రిలీజ్ ఎన్ హార్మోన్ కాల్డ్ అడ్రినలిన్. ఓకే, ప్రతి గ్లాండ్ హార్మోన్ రిలీజ్ చేస్తుందని చెప్తున్నాం అవునా కదా. ఇన్ ద సేమ్ వే adrenal gland it will release a hormone called adrenaline, ADRENALINE.
adrenaline, NALIN, adrenaline, ADRENALIN, adrenal is the hormone which is released by adrenal gland. అయితే ఇది ఏమవుతుంది, ద ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఎమోషన్స్కి రెస్పాన్సిబుల్ అవుతుంది. ఎమోషన్స్ అంటే మనకి భావోద్వేగాలు, ఎయిదర్ హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్ ఆర్ హంగ్రీ ఆర్ యాంగ్రీ ఆర్ సాడ్నెస్ ఆర్ ఎనీ పెయిన్ ఆర్ ఎనీ ఎగ్జైట్మెంట్ ఆర్ ఎనీ ఎమోషన్. సో లైక్ ఆల్ దీస్ ఎమోషన్స్ అన్నిటికీ కూడా రెస్పాన్సిబుల్ అయ్యే గ్లాండ్ అడ్రినల్ గ్లాండ్. సో దిస్ ద ఫస్ట్ సిగ్నిఫికెన్స్. సో అడ్రినల్ గ్లాండ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎమోషన్స్ ఆర్ వేరియస్ ఎమోషన్స్ లైక్ ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్, సాడ్నెస్, హంగ్రీ, యాంగ్రీ, పెయిన్. సో లైక్ ఆల్ దీస్ ఎమోషన్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ డ్యూ టు ద అడ్రినల్ గ్లాండ్. దిస్ ఇస్ ద ఫస్ట్ సిగ్నిఫికెన్స్. అండ్ సెకండ్ వన్ ఇక్కడ ఏంటంటే అడ్రినల్ గ్లాండ్ వల్ల ఇంక్రీజెస్ ద హార్ట్ బీట్. అంటే మనకి ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు కానీ, భయంలో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా మన గుండె కొంచెం దాని యొక్క గుండె సౌండ్ మనకు ఒక్కోసారి వినబడుతూ ఉంటుంది. అంటే అక్కడ ఇట్ విల్ ఇంక్రీజెస్ ద హార్ట్ బీట్. ఖచ్చితంగా హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది అక్కడ. ఎయిదర్ ఇట్ మే బి డ్యూ టు ఎగ్జైట్మెంట్ ఆర్ ఫియర్ ఆర్ ఎనీ టెన్షన్. ఓకే, ఖచ్చితంగా ఈ ఎమర్జెన్సీ కండిషన్స్ కూడా హెల్ప్ చేస్తుంది, అవునా కదా. సో ఇట్ విల్ ఇంక్రీజెస్ ద హార్ట్ బీట్, సెకండ్ సిగ్నిఫికెన్స్. అండ్ థర్డ్ వన్కి వచ్చేటప్పటికి బ్లడ్ షుగర్, అంటే షుగర్ని కూడా, షుగర్ లెవెల్స్ని కూడా రైజ్ చేస్తుంది. Got it or not? So finally it is responsible for increasing in the heartbeat, and it is mainly responsible for also increasing or raising the blood sugar level, and it's mainly responsible for the emotions. So this is the main significance of this adrenal gland, which will release a hormone called adrenaline. Got it or not? సో ఇటువంటివన్నీ కూడా మనకి ఎక్కువైతే ఈ ఎమోషన్స్ కానీ, పెయిన్స్ కానీ, హ్యాపీనెస్ కానీ, లేదా ఈ హార్ట్ బీట్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, ఈ బ్లడ్ ప్రెషర్లో వేరియేషన్స్ రావడం కానీ, ఇటువంటివన్నీ ఖచ్చితంగా మనకి బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తే డెఫినెట్లీ దిస్ అడ్రినల్ గ్లాండ్ విల్ పే ఏ స్పెషల్ రోల్ టు ద ఎమర్జెన్సీ. ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఎమర్జెన్సీ అనేది హెల్ప్ అయిపోతుంది, అంటే ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోతాడు. సో యూ కెన్ సే దట్ అడ్రినల్ గ్లాండ్ ఎక్కువైనా కూడా మనిషికి ప్రమాదమేంటి. ఓకే, ఇది చెప్పుకున్నా కానీ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయిపోవచ్చు, గుండె దడ రావచ్చు, అవునా కదా. సో దాంతోపాటు బ్లడ్ షుగర్ రైజ్ అయిపోవచ్చు, అవునా కదా. సో దీనివల్ల ఎప్పుడైతే బ్లడ్ షుగర్ రైజ్ అవుతుందో ఖచ్చితంగా బీపీలో మార్పు వస్తుంది. ఈ బీపీలో మార్పు వస్తే ఖచ్చితంగా హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే దానివల్ల టెన్షన్ వస్తుంది, భయం వస్తుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకుంటే ఈ అడ్రినల్ గ్లాండ్ అనేది కంప్లీట్లీ ఇట్ ఈస్ మెయిన్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ ఇన్ కాజింగ్ ది ఎమర్జెన్సీ. నేను చెప్పచ్చు లేదా. సో ఎమర్జెన్సీ అనేది దేనివల్ల వస్తుందంటే ఇప్పుడు ఫైనల్గా చెప్పాలంటే అడ్రినల్ గ్లాండ్, బికాస్ ఆఫ్ హార్మోన్ కాల్ అడ్రినలిన్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద హార్మోన్స్ అండి. ఓకే, మనకి ఇప్పుడు ఆకలి గురించి చెప్పుకుంటున్నాం. So the important concept is about hormones called explain about ghrelin and leptin. ఓకే, గ్రెలిన్ అంటే ఏంటి, లెప్టిన్ అంటే ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దిస్ టైమ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్. ఓకే, గ్రెలిన్ అంటే ఏంటి, లెప్టిన్ అంటే ఏంటి. GHRELIN గ్రెలిన్, GHRELIN గ్రెలిన్, అండ్ లెప్టిన్ LEPTIN లెప్టిన్. ఈ గ్రెలిన్ అండ్ లెప్టిన్ అన్నవి హార్మోన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రెలిన్ అండ్ లెప్టిన్ కూడా మనకు హార్మోన్సే. అయితే ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అని చూసుకుంటే, సో మనకి ఎప్పుడైతే బాడీలో ఈ గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అవుతాయో, ఓకే లిజన్ కేర్ఫుల్లీ, మన బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే మనకి డౌన్ అవుతాయో, నీరసం రావడం కానీ, కళ్ళు మసకలుగా ఏర్పడడం కానీ, ఆకలి వేయడం కానీ, ఇటువంటివన్నీ మనకి చూస్తూ ఉంటాం. అంటే మనకి ఏదో ఒకటి ఆ టైంకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది, హంగ్రీ. అంటే మనకి కడుపులో కూడా ఒక్కొక్కసారి ఆకలి అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది, అవునా కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ కడుపులో మనకి హంగర్ ప్యాంగ్స్ అని చెప్పి ఉంటాయండి, అంటే ఆకలిని క్రియేట్ చేస్తాయి హంగర్ ప్యాంగ్స్. ఓకే, HUNGER హంగర్, PANGS ప్యాంగ్స్, HUNGER హంగర్, PANGS ప్యాంగ్స్. ఓకే, హంగర్ ప్యాంగ్స్ ఇవి మన కడుపు లోపల ఇన్నర్ వాల్స్, అంటే స్టమక్ లోపల ఉన్నటువంటి ఇన్నర్ వాల్స్లో ఉన్నటువంటి హంగర్ ప్యాంగ్స్ అంటాం. ఇవి ఏం చేస్తాయంటే మనకి ఆకలిని క్రియేట్ చేయడం కానీ, లేదా కడుపు నిండిపోయాక ఆకలిని చంపేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా జనరేట్ చేస్తాయి. సో హంగర్ ప్యాంగ్స్ ఆర్ నథింగ్ బట్ హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్ అని చెప్పొచ్చు. సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే హంగర్ ప్యాంగ్స్ అన్నవి హంగర్ జనరేటింగ్, అంటే ఆకలి వేస్తుంది అని చెప్పి ఒక ఆలోచన క్రియేట్ చేస్తాయి, జనరేట్ చేస్తున్నాయి, అవునా కదా. సో యూ కెన్ సే దట్ హంగర్ ప్యాంగ్స్ ఆర్ ద హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్. మనకు ఆకలి వేస్తుంది అంటే ఆకలి ఎక్కడ, ఫీలింగ్ ఎక్కడ వస్తుంది, కానీ తినాలి అని చెప్పి మనకి ఎక్కడ చెప్తుంది, బ్రెయిన్కి చెప్తుంది. అంటే హంగర్ ప్యాంగ్స్ ఆర్ ద హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్ దట్ ట్రావెల్స్ ఫ్రమ్ స్టమక్ టు ద బ్రెయిన్. వాట్ ఇట్ ఆర్ నాట్, అంటే ఇక్కడ సిగ్నల్స్ని క్యారీ చేస్తాం. ఈ హంగర్ ప్యాంగ్స్ ఏం చేస్తున్నాయండి, సో దీస్ ఆర్ ద హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్ అని చెప్పి స్టార్ట్ చేయండి. సో హంగర్ ప్యాంగ్స్ ఆర్ ద హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్ దట్ ట్రావెల్స్ ఫ్రమ్ ద ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద స్టమక్ టు
ద బ్రెయిన్. అంటే బ్రెయిన్కి ఒక సిగ్నల్ ఇస్తుంది, ఏమని, మనకు ఆకలి వేస్తుంది అంటే ఈ ఆకలి వేస్తుంది అనే సిగ్నల్ వెళ్తుంది. ఆ సిగ్నల్ వెళ్తుంది అంటే ఇక్కడ హంగర్ ప్యాంగ్స్ ఒక సిగ్నల్ పంపిస్తున్నాయి, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హార్మోన్. ఆ హార్మోనే గ్రెలిన్. ఓకే, గాట్ ఇట్ అన్నాడు. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే హంగర్ ప్యాంగ్స్ అన్నది ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఏమని చేస్తుంది, ఆకలి వేస్తుంది అని చెప్పి ఒక సిగ్నల్ మనకు బ్రెయిన్కి పంపిస్తుంది. అంటే ఇట్ ఈస్ సెండింగ్ వన్ కమాండ్ ఫ్రమ్ ద ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద స్టమక్ టు ద బ్రెయిన్ ఇన్ సచ్ ఏ వే బై రిలీజింగ్ ఏ హార్మోన్. దట్ హార్మోన్ ఈజ్ కాల్డ్ గ్రెలిన్ హార్మోన్. సో యూ కెన్ సే దట్ గ్రెలిన్ అన్నది ఏం చేస్తుంది, మనకి ఆకలి వేస్తుంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. సో యూ కెన్ సే దట్ గ్రెలిన్ ఆల్వేస్ స్టిమ్యులేట్స్ ద హంగర్. స్టిమ్యులేట్ చేస్తుంది అంటే యాక్టివేట్ చేస్తుంది, అంటే మనకు ఆకలి వేస్తుంది అన్న ఫీలింగ్ తీసుకొస్తుంది. కాబట్టి గ్రెలిన్ హార్మోన్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ స్టిమ్యులేటింగ్ హంగర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో గ్రెలిన్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనకి హంగ్రీని లేదా హంగర్ అనే ఫీలింగ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. 1 మార్క్ క్వశ్చన్ అడుగుతుంటాడు, నేమ్ ద హార్మోన్ దట్ స్టిమ్యులేట్స్ ద హంగర్. ఓకే, హంగర్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ గ్రెలిన్, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హార్మోన్ విచ్ ఈస్ రిలీజ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ హంగర్ డ్యూ టు ద హంగర్ ప్యాంగ్స్. దీస్ విల్ సెండ్ వన్ కమాండ్ ఆర్ ఇంపల్స్ ఆర్ మెసేజ్ ఫ్రమ్ ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద స్టమక్ టు ద బ్రెయిన్. సో దిస్ ఇస్ అబౌట్ ద గ్రిలిన్. సో గ్రిలిన్ ఏం చేస్తుందని చెప్పాను, స్టిమ్యులేట్ చేస్తుంది. ద సేమ్ వే ఆకలి వేస్తున్న సిగ్నల్ మన బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఎదురు తింటాం. అది ఒక లిమిట్ వరకు తింటాం, పేకల దాకా తినేసి వాంటింగ్ చేసుకోం, అవునా కదా. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఖచ్చితంగా ఒక లిమిట్కి రీచ్ అయినప్పుడు ఆకలి చచ్చిపోతుంది. ఇంకా మనం దాటి లిమిట్ దాటి మనం తినలేం, అవునా కదా. అయితే ఎప్పుడైతే మనకు ఒక లిమిట్ దాటిన తర్వాత కడుపు నిండిపోయిందని చెప్తుందో, రే బాబు ఇంకా పొట్ట నిండిపోయిన తర్వాత మనం తినలేమంటాం, అవునా కదా. అలా ఎప్పుడైతే మనకి కడుపు నిండిపోయిన మళ్ళీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, మళ్ళీ ఇంకా తినలేము అన్న ఫీలింగ్ మళ్ళీ బ్రెయిన్ నుంచి కడుపుకి వెళ్తుంది. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, ఇంకా ఆపేస్తాం. అంటే అక్కడ సప్రెస్ అయిపోతుంది హంగ్రీ, అవునా కదా. ఇందాక ఏమైంది, స్టిమ్యులేట్ అయింది, ఇప్పుడు సప్రెస్ అయింది. స్టిమ్యులేట్ చేయడానికి యాక్టివేట్ అయినటువంటి హార్మోన్ ఏంటి, గ్రిలిన్. అలా కాకుండా సప్రెస్ చేయడానికి హెల్ప్ఫుల్ అయినటువంటి హార్మోన్ ఏంటి, లెప్టిన్. గాట్ ఇట్ అన్నా. సో లెప్టిన్ అన్నదేమో సప్రెస్ చేయడానికి, గ్రిలిన్ ఏమో స్టిమ్యులేట్ చేయడానికి. So the main difference, got it or not? So ghrelin is the hormone which stimulates the hunger. The same way leptin is the hormone which suppresses the hunger. So these are the two important hormones which are mainly responsible for hunger generating and hunger cancellation hormones. Got it or not? So these are the main responsible hunger pangs. So these are the hungry generated లేదా hunger generating signals. It travels from inner walls of the stomach to the brain in such a way in the form of ghrelin అవ్వచ్చు లేదా లెప్టిన్ అవ్వచ్చు. లెప్టిన్ అయితే సప్రెస్ చేస్తుంది, అంటే తగ్గించేస్తుంది ఆకలిని. గ్రెలిన్ అయితే ఏం చేస్తుంది చెప్పి స్టిమ్యులేట్ చేస్తుంది. Got it or not? So this is an important concept about ghrelin and leptin and hunger pangs. So hunger pangs అంటే మనం ఎలా స్టార్ట్ చేయాలండి, these are the hunger generating signals that travels from inner walls of the stomach to the brain by taking some commands or impulse or message or signal. And coming to the ghrelin గురించి వచ్చేటప్పటికి, the hormone which stimulates the hungry or hunger levels is ghrelin. Leptin గురించి వచ్చేటప్పటికి, the hormone which suppresses the level of hunger. Got it or not? So the next question is about the islets of Langerhans. Okay, ఇది కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ విల్ హ్యాపెన్, లిజన్ కేర్ఫుల్లీ, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ islets of Langerhans fail to function? islets of Langerhans అంటే ఇక్కడ స్పెల్లింగ్ చూసుకోండి. islets అంటే ISLETS. ఓకే, ఈజ్లెట్స్ అని చదవకూడదండి, ఎస్ సైలెంట్స్. ఓకే, ఎస్ సైలెంట్ అండి అక్కడ. ఐలెట్స్, ISLETS, ఐలెట్స్ ఆఫ్ Langerhans, LANGERHANS, ఐలెట్స్ ఆఫ్ Langerhans అంటుంది. ISLETS, ఐలెట్స్ ఆఫ్ Langerhans, LANGERHANS. ఇవి అసలు ఏంటి, ఐలెట్స్ ఆఫ్ Langerhans అంటే ఏంటంటే, సో దీస్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ప్యాన్క్రియాస్ అండి. ఓకే, దీని గురించి మళ్ళీ స్పెషల్గా అంత విడమర్చని చెప్పక్కల. ప్యాన్క్రియాస్లో ఉన్నటువంటి ఒక స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. సో వాటిని మనం ఐలెట్స్ ఆఫ్ Langerhans అంటాము. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఐలెట్స్ ఆఫ్ Langerhans అన్నవి ప్యాన్క్రియాస్ తరపున ఫంక్షన్ చేసే ఒక స్ట్రక్చరల్ యూనిట్ని మనం ఐలెట్స్ ఆఫ్ Langerhans అంటాం. మనం ఇందాక చెప్పుకున్న చూడండి, బ్రెయిన్ ప్రకారంగా అయితే న్యూరాన్స్. సో న్యూరాన్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. అలాగే మనం కిడ్నీలో నెఫ్రాన్ తీసుకుంటే నెఫ్రాన్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. అలాగే ప్రతి పార్ట్కి ఒక స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఉంటుంది. ద సేమ్ వే సో మనకి కిడ్నీ అయితే నెఫ్రాన్ అని చెప్తున్నాం, అవునా కదా. అలా బ్రెయిన్ అయితే న్యూరాన్ అని చెప్తున్నాం. అలా ఇక్కడ ప్యాన్క్రియాస్కి అయితే ఐలెట్స్ ఆఫ్ Langerhans. గాట్ ఇట్ అన్నాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్యాన్క్రియాస్. ఈ ప్యాన్క్రియాస్ అన్నవి గ్లాండ్ అండి. సో దీన్ని మనం మిక్స్డ్ గ్లాండ్ అని కూడా అంటాం. సో ఎంటైర్ హ్యూమన్ బాడీలో మిక్స్డ్ గ్లాండ్ కింద యాక్ట్ చేసే గ్లాండ్ ఏకైక గ్లాండ్ ప్యాన్క్రియాసే. సో ఇట్ కెన్ యాక్ట్ యాజ్ బోత్ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్, కాబట్టి మనం మిక్స్డ్ గ్లాండ్ అంటున్నాం.
Got it or not? So pancreas is the only gland which can act as both endocrine and exocrine, and it is a gland which releases a hormone called insulin. Very very important అండి. ఓకే, ఈ ప్యాన్క్రియాస్ అనే గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోనే మనకి ఇన్సులిన్ అంటాం. సో ఇండైరెక్ట్గా ఇక్కడ మనకి ఏమర్థం ఉంది, ఈ ఇన్సులిన్ అన్నది రిక్వైర్డ్ అమౌంట్లో కనుక రిలీజ్ అవ్వకపోతే మనకి డయాబెటిక్ అనేది రావడం జరుగుతుంది. Got it or not? The main drawback, if there is any failure in the లిబరేషన్ ఆఫ్ ఇన్సులిన్ లీడ్స్ టు ద డయాబెటిక్. ఓకే, ఖచ్చితంగా అది మధుమేహానికి దారితీస్తుంది. షుగర్ క్యాండిడేట్స్ అంటాం మన, షుగర్ పేషెంట్స్, అవునా కదా. సో ఇక్కడ ఇండైరెక్ట్గా అడిగాడండి, అంతకంటే ఏం లేదు. సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఫెయిల్ టు ఫంక్షన్ అంటే ఎలా స్టార్ట్ చేయాలంటే, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ప్యాన్క్రియాస్. సో ప్యాన్క్రియాస్ ఆర్ ద ఓన్లీ గ్లాండ్స్ ఇన్ అవర్ బాడీ విచ్ కెన్ యాక్ట్ as both endocrine and exocrine by releasing a hormone called insulin. If there is any deficiency of this insulin, definitely the person is subjected to a డయాబెటీస్. ఓకే, వీఆర్ కాలింగ్ ఇట్ ఏ షుగర్. ఓకే, సో మనకి ఎప్పుడైతే ఇన్సులిన్ సరిగ్గా లేదో మనకి షుగర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ప్యాన్క్రియాస్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇట్స్ a very very important concept. So the next one is about the dental. సో డెంటల్ సెట్స్ అండ్ డెంటల్ టీత్. ఓకే, మనుషులు ఉన్నటువంటి పళ్ళు గురించి, టీత్ మనకి, అవునా కదా. అయితే ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ జనరల్ డెంటల్ ఫార్ములా, మనకు ఉన్నటువంటి పళ్ళలో ఉన్నటువంటి ఫార్ములా ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ చెప్పుకున్నామండి. సో మనకి పళ్ళు అంటే మనకి లోవర్ జా, అప్పర్ జా, అలాగే లోవర్ జాలో రైట్ లోవర్ జా, లెఫ్ట్ లోవర్ జా, అలాగే అప్పర్కి వెళ్ళేటప్పటికి రైట్ అప్పర్ జా అండ్ రైట్ లెఫ్ట్ అప్పర్ జా. సో ఇలా మనం చూసుకుంటే మనకి 4 జాస్ ఉంటాయండి. ఈ 4 జాస్లో కూడా 8 8 8 8 మొత్తం 32 టీత్ ఉంటాయని చెప్పుకున్నాం. సో దాన్ని మనం ఎలా అరేంజ్ అయ్యే ఉంటాయి అని చెప్పి చూసుకుంటే 2 1 2 3 బై 2 1 2 3 అంటాం. సో డెంటల్ ఫార్ములా ఏంటంటే 2 1 2 3 బై 2 1 2 3. అంటే ఇక్కడ ఇట్ మీన్ దట్ ఇట్ ఇండికేట్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద టీత్. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్ అని కాదండి, అక్కడ అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ 2 1 2 3, అలాగే 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 మనకి 8 8 8 8 మొత్తం 32 టీత్ అండి. అయితే ఆ 4 కేటగిరీస్ ఏంటి, మనం 4 బ్లాక్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ 4 బ్లాక్స్లో ఏంటంటే ఫస్ట్ వన్ ఇన్సిజర్స్. ఓకే, ఇన్సిజర్స్ INCISORS ఇన్సిజర్స్. సెకండ్ వన్ క్యానైన్స్. ఓకే, ఇన్సిజర్స్, క్యానైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. ఓకే, ప్రీమోలార్స్ PREMOLARS ఇన్సిజర్స్, క్యానైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. సో ఇవి మనకి అరేంజ్మెంట్ అండి. సో ఫస్ట్ మనం లోవర్ జా తీసుకున్నాం. సో 2 1 2 3 అంటే 2 ఇట్ ఇండికేట్స్ ద ఇన్సిజర్స్, 1 ఇట్ ఇండికేట్స్ ద క్యానైన్, అండ్ అగైన్ 2 ప్రీమోలార్స్ అండ్ 3 మోలార్స్. అలా చూసుకుంటే మనకి ఇదే ఫార్ములా అన్ని వైపులా రిపీట్ అవుతుంది. సో ఇన్సిజర్స్ ఇప్పుడు మనకి ఎన్ని ఉంటాయి, 2 2 2 2 మొత్తం 8 ఇన్సిజర్స్. అలాగే నెక్స్ట్ ఏంటి 1 1 1 1 అవి క్యానన్స్ 4, ఇన్సిజర్స్ 8. అలాగే ప్రీ మోలార్స్ ఎన్ని ఉంటాయి మనకి, మళ్ళీ 2 2 2 2 అవి కూడా 8, అవునా కదా. అంటే 8 + 4 అంటే 8 8 16, 16 + 4 20. ఇంకా రిమైనింగ్ లాస్ట్లో మోలార్స్ 2 1 2 3లో 3 3 3 3 అంటే 12, అంటే 20 + 12 32. Got it or not? So this is the arrangement of the teeth: incisors, canines, premolars and molars. So total number of teeth is 32. Incisors ఎన్ని ఉంటాయంటే 2 2 2 2 అలా కలుపుకుంటూ వెళ్తే మనకి 8 వస్తాయి. క్యానన్స్ అయితే 4 వస్తాయి. ప్రీమోలర్స్ కూడా 8 వస్తాయి. మోలర్స్ వచ్చేటప్పుడు 12 వస్తాయి. సో టోటల్ మనకి 32 టీత్. ఇందులో ఒక్కొక్క టీత్కి ఒక్కొక్క ఫంక్షనింగ్ ఉంటుందండి. అయితే ఫస్ట్ మనం ఇన్సిజర్స్ అని చెప్తున్నాం, అవునా కదా. ఈ ఇన్సిజర్స్ మనకి దేనికి ఉపయోగపడతాయి అంటే మెయిన్గా బైటింగ్. సో మనం ఏదైనా కొరకడానికి అయినప్పుడు కానీ ఒక్కొక్కసారి మనం కొరికేస్తూ ఉంటుందండి, అవునా కదా. ఇవి మనం ఒక చిన్నపిల్ల అయితే గోల్డ్ కొరకడం కానీ, లేదా ఒక్కొక్కసారి ఏదైనా ఒక గట్టిగా ఉన్నప్పుడు ఏదైనా జాంకాయలు కానీ ఏదైనా కొరుకుతూ ఉంటారు గట్టిగా హార్డ్ సబ్స్టెన్స్, అవునా కదా. అంటే ఇన్సిజర్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ బైటింగ్ పర్పస్. బైటింగ్ అంటే కొరకడం. ఓకే, సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాం, క్యానైన్స్. క్యానైన్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే టేరింగ్, చింపుతూ ఉంటాం. ఒక్కోసారి ఒక్క పొడి ప్యాకెట్ చింపడం కానీ, లేదా ఒక పాల ప్యాకెట్ చింపడం కానీ, లేదా ఒక సాంబార్ పొట్లం కానీ, కర్రీ పండ్లు, ఇవన్నీ మనకి ఈరోజు మన నోరే మన కత్తిరి అయిపోయింది, అవునా కదా. అంటే దానికి మన టేరింగ్కి ఉపయోగపడుతుంది. ఓకే, క్యానైన్స్ అన్నవి టేరింగ్కి, ఇన్సిజర్స్ అన్నవి బైటింగ్కి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా అడుగుతాడండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ యూజెస్ ఆఫ్ ద టీత్ అని. ఇన్సిజర్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ బైటింగ్ అండ్ క్యానైన్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ టేరింగ్. ఇంకా లాస్ట్లో ఇంకొక 2 మిగిలిపోయాయి, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. ఈ 2 దేనికంటే చివరిలో మనం చూడండి బాగా నవ్వులుతాం ఫుడ్ని, అవునా. ఈ చివరి వరకు తీసుకెళ్ళిపోయి 2 వైపులా కలిపి నవ్వులుతూ ఉంటాం. సో దిస్ ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ గ్రైండింగ్, చ్యూయింగ్ అండ్ క్రషింగ్. ఓకే, మన ఫుడ్ని ఫస్ట్ గ్రైండ్ చేయాలంటే అంటే నోట్లో మనకు నవలాలి, అవునా కదా. గ్రైండింగ్,
క్రషింగ్ అంటే దాన్ని మొత్తం క్రష్ చేయాలి ఒక పేస్ట్ కింద. మనం తీసుకునేదేమో కార్బోహైడ్రేట్, లోపలికి వెళ్ళేటప్పుడు ఒక ముద్ద కింద ఫామ్ అవుతుంది, అంటే దాన్ని క్రష్ చేసేస్తాం. గ్రైండింగ్, క్రషింగ్ అండ్ చ్యూవింగ్, నవలడం, ఈ మూడు చేసేదాన్ని మనం ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ అంటాం. వాట్ ఇట్ ఆర్ నాట్. సో దిస్ ఆర్ ద డెంటల్ ఫార్ములా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ అండ్ డిఫరెంట్ యూజెస్ ఆఫ్ ద టీత్. ఓకే, ఇన్సిజర్స్ అయితే బైటింగ్, క్యానన్స్ అయితే టేరింగ్, అండ్ ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ అయితే గ్రైండింగ్, క్రషింగ్ అండ్ చ్యూయింగ్. వాట్ ఇట్ ఆర్ నాట్. So this is about the different concepts. So the next one is about the mastication. Very important. One more question is it. So what is the meaning of mastication? M-A-S-T-I-C-A-T-I-O-N. Mastication. M-A-S-T-I-C-A-T-I-O-N. Mastication. So mastication అంటే జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం. గ్రైండింగ్, చ్యూయింగ్ అండ్ షెడ్డింగ్ అంటే ఫుడ్ మొత్తం కంప్లీట్గా నవిలి లోపలికి పంపిస్తాం, ఒక ముద్దలాంటి స్లర్రీ సబ్స్టెన్స్ అంటుందని. అవునా కదా. అంటే గ్రైండింగ్ ప్లస్ చ్యూయింగ్ ప్లస్ షెడ్డింగ్, ముక్కలకి నవిలేస్తుందని. అవునా కదా. షెడ్డింగ్ అంటాం, SHREDDING. అంటే ఎక్కడైతే మనకి ప్రీమోలార్స్ మోలార్స్ కలిపి చేస్తాయో, అంటే గ్రైండింగ్, చ్యూయింగ్ లేదా క్రషింగ్. అవునా కదా. గ్రైండింగ్, క్రషింగ్ అండ్ షెడ్డింగ్ ఆఫ్ ద ఫుడ్ ఇన్సైడ్ ద మౌత్ లోపల జరిగే మూడు ప్రాసెస్ని కలిపి మనం మాస్టికేషన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ గ్రైండింగ్, చ్యూయింగ్ ఆర్ క్రషింగ్ అండ్ షెడ్డింగ్ ఆఫ్ ద ఫుడ్ ఇన్సైడ్ ద మౌత్ డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ ఈజ్ నోన్ ఎస్ మాస్టికేషన్. సో దీన్ని బట్టి మనకి గ్రైండింగ్, చ్యూయింగ్, క్రషింగ్, షెడ్డింగ్ అని చెప్తున్నాం. ఈ నాలుగు దేనివల్ల జరుగుతుంది? ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. ఎక్కడ జరుగుతుంది? ఇన్సైడ్ ద మౌత్. కాబట్టి దాన్ని మనం మాస్టికేషన్ అంటాం. వాట్ ఇట్ ఆర్ నాట్. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మాస్టికేషన్. సో మాస్టికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రైండింగ్, చ్యూయింగ్, క్రషింగ్, షెడ్డింగ్ ఆఫ్ ద ఫుడ్ ఇన్సైడ్ ద మౌత్ డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ ఈజ్ నోన్ యాజ్ మాస్టికేషన్. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద కాన్స్టిపేషన్. ఓకే, మలబద్ధకం అంటాం. చాలామందికి ఈ రోజుల్లో ఎక్కువగా ఫేస్ చేసినటువంటి సమస్య అండి. ఉదయాన్నే లేవడం, కడుపు ఉబ్బరంగా ఉందండం, మోషన్ అవ్వదు, పక్కన గ్యాసు. అవునా కదా. సో ఇప్పుడు మనం ఫైనల్గా చూసుకుంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. అంటే వాళ్ళల్లో మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు. ఎన్ని వాటర్ తాగినా, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా వాళ్ళకి మలబద్ధకం అంటారు. మలము అంటే మోషన్ సరిగ్గా అవ్వదు ఎర్లీ మార్నింగ్. అవునా కదా. అది అవ్వకపోతే అన్ఈజీగా ఉంటుంది డే అంతా కూడా. ద సేమ్ వే ఇక్కడ గివ్ సమ్ సజెషన్స్ టు అవాయిడ్ కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ అనేటువంటి మలబద్ధకాన్ని ఎలా నివారించవచ్చు అంటే జనరల్గా సజెషన్స్ ఎవరైనా రాయొచ్చు, అలాగని ఓన్గా రాయొచ్చు. సో జనరల్గా అకార్డింగ్ టు మై ఒపీనియన్ అయితే జనరల్గా ఫస్ట్ దానికి మించిన మందు ఏంటంటే వాటర్ అండి. ఫస్ట్ స్టెప్ మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే బై టేకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఓకే, ఎంత వాటర్ తాగలిస్తే అంత వాటర్ తాగినంత బెస్ట్ మెడిసిన్ ఇంకోటి ఉండదు. సో ఫస్ట్ వన్ టేకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. సెకండ్ వన్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఓకే, పండ్లు, కూరగాయలు తీసుకుంటే మనకి గ్యాస్ ఫార్మేషన్ అని జరగదండి. ఎసిడిక్ మీడియం న్యూట్రలైజ్ అయిపోయి మనకి డైజెషన్ ప్రాసెస్ తొందరగా జరిగి 5 అవర్స్లో అవ్వాల్సినటువంటి ఫుడ్ 4 అవర్స్కి డైజెస్ట్ అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ట్రై బెటర్ టు టేక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అండ్ సెకండ్ వన్ టేకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అండ్ థర్డ్ వన్కి వచ్చేటప్పటికి ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలండి. ఫైబర్, పీచు. ఓకే, ఈ ఆనపకాయలు కానీ లేదా గుమ్మడికాయలు కానీ పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయండి ఒక్కొక్కసారి. అవునా కదా. ఈ పీచ్, బీరకాయ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. యాంగ్లర్ గార్డ్ అంటుందని. ఓకే, సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఫైబర్ కంటెంట్ ఫుడ్. అలాగే లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ మనం తీసుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. వాట్ ఇట్ ఆర్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద the next question is about how is stomach protected from damage caused by the HCl. Okay, listen carefully. General question ani think chesi rayochu. How is stomach protected from damage కాస్డ్ బై HCl. మనందరికీ తెలుసండి, కడుపు లోపల యాసిడిక్ మీడియం అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. స్టమక్ వాల్స్ లోపల HCl అనేది ప్రొడ్యూస్ అవుతుంది, యాసిడిక్ మీడియం. కాబట్టి ద యాసిడ్ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద స్టమక్ వాల్స్ ఈజ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl. అయితే ఈ HCl యాసిడ్ నుంచి స్టమక్ మనకి ఏ విధంగా ప్రొటెక్ట్ అవుతుంది? జనరల్గా యాసిడిక్ నేచర్ కదండి, మండిపోవాలి కదా, కడుపు అంతా లోపల కాలిపోవాలి, లేదా ఇదంతా ఎఫెక్ట్ అయిపోవాలని చెప్పి మనకు డౌట్ రావచ్చు. లోపలంతా యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా HCl, మరి దానివల్ల మన కడుపు ఎలా ప్రొటెక్ట్ అవుతుంది? హౌ ద స్టమక్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ డ్యామేజ్ కాస్డ్ బై HCl అని చెప్పి అడుగుతున్నాడు. ఈ HCl నుంచి మనకి స్టమక్ ఎలా ప్రొటెక్ట్ అవుతుందంటే బికాస్ ఆఫ్ మ్యూకస్ గ్లాండ్.
గాట్ ఇట్ అన్నాడు. సో మనకి ఫుడ్ ఏదైతే పైనుంచి వస్తుందో ఆ పైనుంచి వచ్చినటువంటి ఫుడ్కి ఈ డైరెక్ట్గా ఇది రియాక్ట్ అయిపోకుండా ఈ లిబరేట్ అయినటువంటి హెచ్సిఎల్ ఏదైతే ఉందో ఆ మ్యూకస్తో రియాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు దాంతోపాటుగా మనకి ఏమర్థమైంది, స్టమక్ వాల్స్లో మ్యూకస్ గ్లాండ్స్ ఉంటాయి, హెచ్సిఎల్ ప్రొడ్యూస్ చేసేవి కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఈ హెచ్సిఎల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో ఈ ప్రొడ్యూస్ అయినటువంటి యాసిడ్ స్టమక్ని పాడు చేయకుండా అంటే డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి అడ్డుపడేది ఎవరంటే అక్కడ మ్యూకస్ గ్లాండ్. Okay, so in the form of mucus gland which will liberate a mucus, this will protect the stomach from the effects of the HCl. Got it or not? So stomach ni HCl నుంచి ప్రొటెక్ట్ చేసేది mucus అండి. So this mucus is secreted from mucus gland. Because of this mucus the stomach is protected from the damage of the hydrochloric acid. Got it or not? So the next general question is about the how are taste and smell related. సో టేస్ట్ స్మెల్ ఎలా రిలేట్ అవుతాయంటే ఇస్ వెరీ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ అండి, ఇంటిమేట్లీ అంటుంది దాన్ని. సో జనరల్లీ టేస్ట్ అండ్ స్మెల్ ఆర్ ఇంటిమేట్లీ రిలేటెడ్. ఇంటిమేట్లీ INTIMATELY ఇంటిమేట్లీ రిలేటెడ్ అంటే వెరీ క్లోజ్లీ రిలేటెడ్. ఎందుకంటే మనకి జలుబు ఉన్నప్పుడు వెన్ ఎవర్ వీఆర్ ఫేసింగ్ ఎనీ సివియర్ కఫ్ ఆర్ కోల్డ్ కండిషన్స్ ద టేస్ట్ బడ్స్ విల్ నాట్ బీ ఇన్ ద యాక్టివ్ స్టేట్స్. సో మన నాలుక మీద మనకి ఎప్పుడైనా జలుబు, ఈ జ్వరము, ఈ తలనొప్పి, ఈ రొంప ఉన్నప్పుడు మనం టేస్ట్ని ఐడెంటిఫై చేయలేము. ఎందుకంటే ముక్కు నిండా ఆ పస్ ఫామ్ అయిపోతుంది అండ్ అలాగే టేస్ట్ బడ్స్ అనేవి డియాక్టివేట్ అయిపోతాయి. అంటే ఇక్కడ దీనికి మధ్య రిలేషన్ ఉండదండి. అలాగే మనం ఎప్పుడైతే హెల్తీగా ఉన్నామో మనకి చిన్న సువాసన వచ్చినా కూడా రెండు యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి, అవునా కదా. సో వీ కెన్ సే దట్ టేస్ట్ అండ్ స్మెల్ ఆర్ ఇంటిమేట్లీ రిలేటెడ్. గాట్ ఇట్ అన్నాడు. సో ఇంటిమేట్ అన్న కూడా మనకు తెలియాలండి. ఎలా రిలేట్ అవుతాయంటే ఇంటిమేట్లీ అంటే క్లోజ్లీ రిలేటెడ్. గాట్ ఇట్ అన్నాడు. So the last topic for this day is explain an experiment for demonstration of peristalsis movement అని చెప్పి అడుగుతున్నాడండి. Explain an experiment for demonstration of పెరిస్టాలసిస్ మూమెంట్. ఇందాక చెప్పుకున్నాం పెరిస్టాలసిస్ మూమెంట్ అంటే స్టార్టింగ్లో మనం ఏం చెప్పుకున్నాం, ఫుడ్ అనేది ఒక వేవ్ లైక్ మూమెంట్ కింద వాల్స్ ఆఫ్ ఈసోఫాగస్లో ట్రావెల్ అవుతూ ఉంటే దాన్ని మనం పెరిస్టాలసిస్ మూమెంట్ అంటాం. అలా పెరిస్టాలసిస్ మూమెంట్ని జనరల్ లైఫ్లో ఒక ఎక్స్పెరిమెంట్తో కంపేర్ చేయమంటున్నాడు. అయితే ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ జనరల్ చాలా సింపుల్ ఓన్గా రాయించాను. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దాన్ని మన హ్యూమన్ లైఫ్తో కంపేర్ చేసుకోవాలి. మనకి సైకిల్ ట్యూబ్స్ ఉంటాయి కదండి, సైకిల్ ట్యూబ్ అంటే మన సైకిల్ టైర్ లోపల ఒక ట్యూబ్ వేస్తాడు, అవునా కదా. ఒక వేస్ట్ ట్యూబ్ తీసుకుని దాన్ని కట్ చేస్తాను అంటే మనకు ఒక పొడుగ్గా ఒక గొట్టం అంటే ఒక పొట్లగాయలో వస్తుంది మనకు, అవునా కదా. అంటే ఒక సైకిల్ ట్యూబ్ తీసుకుని ఈ సైకిల్ ట్యూబ్ రౌండ్గా ఉంటుంది టాప్ బాటమ్, అవునా కదా. ఈ ట్యూబ్ లోపల ఉన్నటువంటి ఇన్నర్ లైనింగ్స్ ఉంటాయి, లోపల ఇన్నర్ లైనింగ్స్ అంటాం, వాటిని ఏమంటాం ఇన్నర్ లైనింగ్స్. ఈ ఇన్నర్ లైనింగ్స్ లోపల ఆయిల్ని మొత్తం పామి అంటే వీ హ్యావ్ టు అప్లై, ఓకే, వీ హ్యావ్ టు అప్లై the oil or any lubricant liquid into the inner linings of the cycle tube or సైకిల్ టైర్ ట్యూబ్. ఆ సైకిల్ టైర్ ట్యూబ్కి లోపల ఇన్నర్ లైనింగ్స్ ఈ ఆయిల్ అనేది లేదా ఒక లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ని లోపలంతా అప్లై చేస్తాం. చేసిన తర్వాత ఒక పొటాటోస్ తీసుకుంటాం, బంగాళదుంపలు, అవునా, అంటే తొక్కలను తీసేసినట్టు ఒక పొటాటోని తీసుకుని సో దానికి కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తాం. ఈ ఆయిల్ అప్లై చేసి ఈ ట్యూబ్లోకి ఇన్సర్ట్ చేస్తాం. వీ హ్యావ్ టు ఇన్సర్ట్ the potato which has been applied with oil into the walls of the cycle tube. ఈ సైకిల్ ట్యూబ్ లోపలికి పంపిస్తాం. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఈ ట్యూబ్ని మనం ఒక ఈసోఫాగస్ ట్రాక్ అని అజ్యూమ్ చేసుకుంటే ఈ పొటాటో అనేది ఒకటి ఉంది కదా, ఈ పొటాటోని మనం ఒక ఫుడ్ ఐటమ్ కింద ట్రీట్ చేసుకుంటే ఇప్పుడు ఆ ఆయిల్ అనేది మనకి ఎలా యాక్ట్ అవుతుంది, మ్యూకస్ కింద యాక్ట్ అవుతుంది. ఇందాక చెప్పుకుని చూడండి, మ్యూకస్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఈజీ స్లైడింగ్ ఆఫ్ ద ఫుడ్. ఫుడ్ అనేది ఈజీగా స్లైడ్ అవుతుందని చెప్పుకున్నాం. ఈ స్లైడ్ అవుతుంది ఈజీగా దేనివల్ల అవుతుంది, మ్యూకస్. హియర్ ద ఆయిల్ ఆర్ లూబ్రికేటింగ్ లిక్విడ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద మ్యూకస్. ఎందుకంటే ఆ పొటాటో అనేది ఫుడ్ ఏదైతే లోపల పెడుతున్నామో దానిలో ప్రెస్ చేసినప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది కిందకి. ఎందుకంటే అక్కడ ఆయిల్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద మ్యూకస్ కింద యాక్ట్ చేస్తుంది అండ్ ద సైకిల్ ట్యూబ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద ఈసోఫాగస్ ట్రాక్ అండ్ పొటాటో ఈజ్ యాక్టింగ్ యాజ్ ద కార్బోహైడ్రేట్ ఫుడ్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే పెరిస్టాలసిస్ మూమెంట్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఈసోఫాగస్ వాల్స్ చుట్టూరా మ్యూకస్ ఉండాలని మనకు అర్థమవుతుందండి. గాట్ ఇట్ అన్నాడు. సో ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద మ్యూకస్ ఈజ్ టు ఈజీ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్, దట్ వేవ్ లైక్ స్మూత్ ఈజీ మూమెంట్ ఈజ్ కాల్డ్ పెరిస్టాలసిస్. గాట్ ఇట్ అన్నాడు. సో ద మెయిన్ రీజన్. So the last and general question is what happens if direction of peristalsis is not reversed. సో కొన్ని యానిమల్స్లో పెరిస్టాలసిస్ మూమెంట్ రివర్స్ అవ్వకపోతే, రివర్స్ పెరిస్టాలసిస్ అంటే పెరిస్టాలసిస్ అంటే ఫుడ్ ఇలా వెళ్ళడం, రివర్స్ పెరిస్టాలసిస్ అంటే వామిటింగ్ రావడం,
అంతే కదా. రివర్స్ పెరిస్టాల్సిస్ అంటే వామిటింగ్ వచ్చేసి, అంటే లోపల నుంచి ఫుడ్ బయటకు ఎలా వస్తుంది, వామిటింగ్ ద్వారా వస్తుంది, అవునా కదా. అయితే ఇక్కడ రివర్స్ పెరిస్టాల్సిస్ అనేది హ్యూమన్స్లో చాలా తక్కువ అండి. అంటే వామిటింగ్ అనేది జనరల్గా హెల్తీ పర్సన్స్కి రాదు. అయితే ఇక్కడ కొన్ని యానిమల్స్లో రివర్స్ పెరిస్టాల్సిస్ ఉంటుంది, ఎస్పెషల్లీ కౌ కానీ బఫెలో కానీ, అవును కదా. ఈ ఆవులు అన్ని చూడండి ముందు తినేస్తాయి, తినేసి లోపల అలా నెవరేసుకుంటూ వెళ్ళిపోయి తినేసిన తర్వాత ఎక్కడొక్కడ కూర్చుని మళ్ళీ లోపల నుంచి తెచ్చుకుంటాయి. దాన్ని మనం ర్యూమినేషన్ అంటాం. ఏమంటాం దాన్ని? ర్యూమినేషన్, RUMINATION, రూమినేషన్. ఈ రూమినేషన్ దేనివల్ల వస్తుంది? ఒక ఆవు కానీ ఒక గేదె కానీ శుభ్రంగా ముందు తినేస్తుంది, చెట్టునో గడ్డినో తినేసి దాన్ని మొత్తం నవ్వులేసి లోపలికి వెళ్ళిపోతుంది. అంటే మ్యాస్టికేషన్ అంతా అయిపోతుంది, గ్రైండింగ్, చూయింగ్, క్రషింగ్ అండ్ షెడ్డింగ్ అంతా లోపలికి జరిగిపోయి మ్యాస్టికేషన్ మౌత్ ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. బట్ ఖాళీగా కూర్చున్నప్పుడు అది ఏం చేస్తుంది? మళ్ళీ దాన్ని కడుపులోని తీసుకొస్తుంది. ఈ కడుపులోని తీసుకొస్తుందంటే అక్కడ రివర్స్ పెరిస్టాల్సిస్ జరుగుతుంది. ఈ రివర్స్ పెరిస్టాల్సిస్ని మనం అక్కడ ఏమంటున్నాం? రూమినేషన్ అంటున్నాం. దిస్ రూమినేషన్ ఈజ్ మెయిన్లీ అబ్జర్వ్డ్ ఇన్ యానిమల్స్ ఓన్లీ, బట్ నాట్ హ్యూమన్ బీయింగ్స్, ఎస్పెషల్లీ ఇన్ కౌస్ అండ్ బఫెలోస్. అయితే ఇక్కడ ఏమడుగుతుంటే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద పెరిస్టాల్సిస్ మూమెంట్ ఈజ్ నాట్ రివర్స్డ్? రివర్స్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే రూమినేషన్ విల్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ యానిమల్స్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. సో ఇట్స్ ద మెయిన్ క్లాస్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద కోఆర్డినేషన్ life process. So in tomorrow's class we shall discuss with some more general concepts. Until then, take care, have a nice day, take care, stay home.